అండి అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇప్పుడైతే మా ఇంట్లో పాయసం అయితే చేసేసుకుంటున్నాము. ఎందుకంటే ఉమెన్స్ డే కాబట్టి దేవుడికి అలాగే నైవేద్యంగా కూడా వస్తుందని పాయసం అయితే చేస్తున్నాను. ఈరోజు సండే కదా, ఉమెన్స్ డే శుభాకాంక్షలు. పాయసం అయితే రెడీ అయిపోతుంది. సాబుదానా పాయసం, చక్కెర అయితే వేసిన ఇప్పుడే. ఇవి మంచిగా ఉడికినాక ఇంకా పాలు వేయాలి. చక్కెర వేసినాక పాలు వేయాలి, అంతే. మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఎవరు తినరు చక్కగా, అందుకే డ్రై ఫ్రూట్స్ అయితే వేయదలుచుకోలేదు అసలు. ఇంకా వేస్తా తింటా అన్న వాళ్ళకి అప్పటికప్పుడు నెయ్యి లేంచి, ఇగో ఈ కడాయి లేంచి నెయ్యిలో, ఇంకో నెయ్యి డబ్బా ఇందులో వేయించి ఈ కడాయిలో వేయించేసి అప్పటికప్పుడు వేసిస్తాం తింటా అంటే. ఇప్పుడు వేసినామనుకో మా ఇంట్లో తినరు, అందుకే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ. ఇప్పుడైతే ఇట్లనే అనమాట, ప్లెయిన్ పాయసం. ఇప్పుడు కొన్ని పాలు మూసేసుకుందాం. అన్నం అయితే అవుతుంది, బాగా చాయ్ ఇచ్చేసిన. ఇప్పుడు పాయసం అవుతుంది. ఇంకా దేవుడికి అయితే ఇది రెడీ, చాయ్ పెట్టి రెడీగా పెట్టేసిన అన్నమాట. అన్నం అవుతుంది. మంచిగా ఉడికినాకనే ఇది పుస్సమంటది కుక్కర్ అయితే. పాలైతే పోసేసుకున్నాం. పాలైతే పోసిన, ఇంకా పాయసం రెడీ. లాస్ట్కి కొంచెం నెయ్యి వేసుకోవాలి పైనుండి. వేడి వేడి పాయసం, ఇంతేనండి మా ఉమెన్స్ డే స్పెషల్ పాయసం. కొంచెం మరగాలి, మళ్ళీ మరుగుతూనే టేస్ట్ ఉంటుంది. మళ్ళీ గట్టిగా అయిపోతుంది ఎట్లాగో, అందుకే కొంచెం లూజే చేసిన. వేడి మీద కొద్దిసేపు మరగబెట్టేసి అన్నం అయితే అయిపోయింది. అన్నం కూడా అయ్యింది, బంద్ చేసిన. చాయ్ రెడీగా ఉంది. మా బావ వచ్చి దేవుడికి పాయసం పెడతాడు. ఇప్పుడు పెట్టినాక ఇప్పుడు మేము తింటాము. వేడి వేడి పాయసం, డ్రై ఫ్రూట్స్ లేని పాయసం. తింటా అంటే మా బావకి వేసి ఇస్తా. ఇంతే, బాయ్. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు.